మా ఆయనకైతే అన్నం వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు తిడుతూ ఉంటారు, అన్నం వేస్ట్ అవ్వకూడదు, అన్నం పరబ్రహ్మ స్వరూపము అనేసి. కానీ ఏ రోజైతే ఒక ముద్ద అన్నం ఎక్కువ చేసి తింటామో ఆ రోజు ఖచ్చితంగా అన్నం వేస్ట్ అవుతుంది. ఏ రోజైతే వేస్ట్ అయిపోతుంది కదా అని కొంచెం తక్కువ క్వాంటిటీతో అన్నం చేస్తే ఆ రోజు ఖచ్చితంగా అన్నం ఎవరికీ సరిపోదు. నాకు బాగా అలవాటైపోయింది. ఇంటి ముందరకి ఎప్పుడు ఆవులు వచ్చినా ఖచ్చితంగా వాటికి ఏదో ఒక ఫుడ్ అయితే పెడుతూ ఉంటాను. ఆ రోజైతే నేను ఒడిబియ్యం అయితే వండుకున్నాను. స్వీట్ రైస్, కేసరీబాతు, వైట్ రైస్, చిత్రాన్నం, పప్పు, సో పాపడ్ ఇవన్నీ వండుకున్నాను. అయితే ఎర్లీ మార్నింగ్ చేయడంతో మళ్ళీ నెక్స్ట్ డేకి వేస్ట్ అయిపోతుంది కదా అనేసి కాస్త బాధేసింది. బట్ అదృష్టం కొద్దీ ఇంటి ముందరకైతే ఆవులు వచ్చేసాయి చిన్న చిన్న పిల్లలతో. సో ఆవుకైతే పెట్టేశాను. సో ఇక్కడ అన్నము వేస్ట్ అవ్వలేదు, ఒడిబియ్యము వండుకున్నాను కదా, అది ఆవుకు పెట్టిన అదృష్టం కూడా దొరికినట్టు అయిపోయింది. సో ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.